మా ప్రియ తండ్రి, గతించిన వారమంతా మీరు కాచి నేడు పరిశుద్ధను ప్రవేశపెట్టే విధానం బట్టి వందనాలు. ఇంతవరకు కీర్తన గ్రంథము 42 అధ్యాయం మీరు జ్ఞాపకం చేశారు. మరొకసారి మా ప్రభుని సన్నిధిలో పెడుచున్నాం. అల్పులం అయోగ్యులు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యతలు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. వాక్యం నీది, ఉద్దేశం తలంపు నీది, క్రియ నీది. ప్రభా నాతో మాట్లాడి మా ప్రభు కావాల్సిన వర్తమానం మహిమ పొందమని ఏసైనా అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. సమయాల్లో వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. భక్తునటువంటి ఇర్మియా గారి ప్రత్యక్షత ఏమిటంటే, ఇర్మియా గారు దేశము పాడైపోతున్నప్పుడు, వినాశనం వెళ్ళిపోతున్నప్పుడు చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఏమనంటే, మీరు రోధించే స్త్రీలను కనుగొనండి, అంగలార్చు వారిని ఏర్పరచండి అని చెప్పేసి వాక్యం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం రాసింది ఉంటుంది. ఈరోజు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనంలో చూసినట్టయితే అతిశయ కారణం. అతిశయం అంటే గర్వించడం. అతిశయం అంటే గర్వించడం. ఎన్నో విధాలుగా మనుషులు ఏం చేస్తారు, గర్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అతిశయ కారణం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవునిని బట్టి అతిశయింపవలనని ఇక భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలించి తెలుసుకుంటే అదే అతిశయింపవలేను. అతిశయం అనేది క్రీస్తును ధరించుకోవడమే గొప్ప అతిశయ కారణం. నేను ప్రభు బిడ్డ అని చెప్పుకోవడానికే గొప్ప అతిశయం. ఇంకా అంతకంటే అతిశయం అనేమి లేదు. అతిశయించవలసిన అవసరం ఇంకేమంతలేమీ లేదు. నేను దేవుని బిడ్డను అయ్యాను, క్రీస్తుని ధరించుకున్నాను. ఇదే అతిశయ కారణం. అతిశయం అంటే కొంతమంది రకరకాల అతిశయాలు పడుతుంటారు. ఎలా చెప్పండి, ఎలా అతిశయపడుతారు? ధనం ఉందనుకో, నాయన ధనవంతులు లేదంటే. గొప్ప కులం అనుకో, నేను గొప్ప కులం వాళ్ళ కులాస్తునంటే. లేక బలగం ఉందనుకో, నేను నా ఎంత బలగం అడుగుందంటే. భూములు అనుకోండి, ఏమన్నా అనుకోండి, డబ్బు ఉందనుకోండి. అంతేకాకుండా అందం ఉందనుకోండి. అందరికండి అందం ఉంటే ఇంకా నా అంత అందగాలు ఎవరు లేరు. నేనంత బ్యూటిఫుల్ ఉన్నాను, అందగా నేను అంత అందం ఎవరికూ లేరు అని చాలామంది అతిశయపడుతుంటారు. దేన్ని ఎంత అతిశయపడే అవసరం ఇక్కడ లేదు. అతిశయించేవారు ప్రతి వారు కూడా క్రీస్తునందే అతిశయించేవారని రాస్తూ ఉన్నాడు భక్త ఇర్మియా గ్రంథకర్త. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, శూరుడైనా, వీరుడైనా, ధీరుడైనా, శౌర్యం గలవాడైనా ఏం కాదు అతనికి దేని బట్టి జ్ఞానం బట్టి అతిశయించవసరం లేదు. ధనవంతుల అవసరం బట్టి అతిశయవసరం లేదు. ఏదైతే నీకుందో దాన్ని బట్టి నువ్వు అతిశయ కారణంగా ఉండకూడదు అంటాడు. అది అంతా కూడా దేవుడికే హితమవును గాక అంటాడు. దేవునికి మహిమకరమైన పనులే మనం చెయ్యాలి. దేనున్నా ఏమున్నా లేకపోయినా ప్రభుని ధరించుకున్నటువంటి నువ్వు గొప్ప అతిశయ కారణం. అందుకే అతిశయ కారణం చూసినట్టయితే భక్తునటువంటి మరి పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనం నుంచి జ్ఞాపకం ఇస్తారు. చూద్దాం ఒకసారి. 26వ వచనం నుండి 31 వరకు కూడా ఉంటుంది. ఏముంటుంది అంటే, అతిశయ కారణం చాలామందికి అతిశయించువారు ఉన్నారు లోకంలో. అంటే మన పిలుపు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఎరిగిన పద్ధతిని ఒకసారి స్మరించుకోవాలి. ఇక్కడ గమనించినట్టయితే మన పిలుపు ఏమిటి, మన ఆధిక్యత ఏంటిది, దేవుడిచ్చిన వరం ఏంటిది చూసినట్టయితే చదువుదాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన వాని పిలుపును చూడుడి. పిలిచిన వాని పిలుపును చూడుడి. పిలుపు ఏం పిలిపించా నీకు ఆహ్వానం, ఇన్విటేషన్ ఏమొచ్చింది? దేవుడు అంటున్నాడు, మీరు పిలిచిన వారి పిలుపును చూడండి. మీలో లోకరీత్య అయినను, జ్ఞానులైనను, కనులైనను, గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు. కానీ దేవుని ఎదుట ఏ శరీరం కూడా, ఏ మనిషి కూడా దేవుని ఎదుట అతిశయింపకూడదని జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం. జ్ఞానులను సిగ్గుపరచకు ఎవరు ఎన్నుకుంటున్నాడు దేవుడు? కొన్నిసార్లు వెర్రివారిని ఎన్నుకున్నాడు దేవుడు. వెర్రివారిని ఎవరిని? బలహీనులను ఎన్నుకున్నాడు దేవుడు. బలవంతులను మరి పక్కన పెట్టేసి బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. కొన్నిసార్లు చూసినట్టయితే బలహీనులం మనం లోకంలో బలహీనులం, కానీ బలవంతుడైన దేవుడు అయి ఉన్నాడు. మనం చదువుదాం ఒకసారి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనుల వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడ్డ వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడికి స్తోత్రం.
ఎన్నిక లేనివారు, తృణీకరించబడ్డవారు. ఇది చరిత్రకు వెళ్తే యోసేపు చరిత్రకు వెళ్తే చాలా కనబడిస్తూ ఉంటుంది ఈ మాట. యోసేపుని ఏం చేశారు? అన్నదమ్ములు కలిసి ఏం చేశారు? గోతిలో పడేశారు. తిరిగి వర్తికులకు అమ్మేశారు, బిజినెస్ వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏమైపోయారు అంటే ఐగుప్తులు అతడు ఇప్పుడు రాజు అయిపోయాడు. చూడండి ఎంత అతిశయ కారణం, ఎంత పడగబట్టినతనం, ఎంత దుర్మార్గతలో జీవించారు అన్నదమ్ములే. ఎక్కడ వెళ్ళారు ఇప్పుడు? అయినా ఆధిపత్యం ఎక్కడుంది? రాజుగా అయ్యాడు అతడు, ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తులో. మళ్ళీ వారు వచ్చి నమస్కారం చేయడానికి వచ్చింది, వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. మళ్ళీ వచ్చారు, అయ్యా మాకు భోజనం కావాలి, అయ్యా మాకు గోధుమలు కావాలి, అయ్యా మాకు బియ్యం కావాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. ఆ మాట చెప్తే ఫస్ట్ విన్నారా? అన్నదమ్ములు వెళ్ళలేరు. మీ పణలు నా పణకు మొక్కుతాయని తిన్నారా? వినలే. సూర్యుడు చంద్రుడు వచ్చి మొక్కుతాయని తిన్నారా? తల్లిదండ్రుల గురించి మాట్లాడితే విన్నారా? వినలేరు. ఇది కలలు కనేవాడు అన్నారు, కలలు చెబుతున్నవాడు అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో అతన్ని గొప్ప చేశాడు, రాజుగా చేశాడు. వారందరూ అక్కడికి వెళ్ళారు. అందుకే అతిశయం దేని బట్టి అంటే క్రీస్తుని బట్టి మనము అతిశయించాలి, ఇంకా అతిశయం దేనికో కాదు. అది భక్తునటువంటి ఇర్మియా కూడా అంటాడు ఏంటంటే, శూరుడైనా వీరుడైనా ధీరుడైనా ఎవరైనా దేని బట్టి తన శౌర్యాన్ని బట్టి, బలమును బట్టి, డబ్బును బట్టి కాదు దేవుని అంత తప్ప ఇంకా దేని అంత అతిశయ కారణం ఇక్కడ లేదు. ఏ శరీరం కూడా అతిశయింపకూడదని పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఇంకా నీచులైన వారిని దేవుడు ఎన్నుకొని అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయ గర్వించువాడు ప్రభునందే అతిశయింపోవాలి. ఒక గర్వకారణం ఏంటంటే క్రీస్తుని ధరించుకున్న ఒక గర్వకారణం. ఇంకా అంతకంటే గొప్ప అతిశయం మనలో ఏమీ కూడా లేదు, ఉండకూడదు కూడా. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యం కావచ్చు, ఘనత కావచ్చు, పేరు ప్రాఖ్యాతలు కావచ్చు, దౌలగం కావచ్చు, బంధువులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏది ఉన్నా మనకేమంట రాదు. దాన్ని బట్టి అతిశయించే కారణమే అవసరమేమీ లేదు. క్రీస్తుని ధరించుకోవడమే గొప్ప అతిశయ కారణం. అతిశయించేవాడు క్రీస్తునందు అతిశయించవలెను అన్నాడు. ఇంకా రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకేం చేశారు? జ్ఞానమును జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు ఏం చేశాడు? జ్ఞానమును, నీతి, పరిశుద్ధత. మనకు కావాల్సింది ఈ మూడు: జ్ఞానము, నీతి, పరిశుద్ధత. అంటే లోకంలో ఏం లేదు ఈ రోజున. నీతి లేనివాడు అంటారు, నీతి లేని మనిషి అంటారు, నీతి లేని బ్రతుకు అంటారు, నీతి లేని కుటుంబం అంటారు, నీతి లేని ప్రజలు అంటారు. ఏం కావాలి? నీతి ఎవరు? దేవుడు నీతికి ఆధారమైన దేవుడు, నీతికి ఆధారం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం అంటాడు, ఏమంటాడు? తీయనక్కర్లేదండి. నీతికి ఆధారమైన దేవాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీతికి ఆధారమైన దేవుడు. నీతి ఉంటే చాలు, ఇక్కడ జ్ఞానం ఉంటే చాలు. ఏ జ్ఞానం ఇది? పరసంబంధ జ్ఞానం. యాకోబు ప్రశ్న పత్రం తీయనక్కర్లేదండి. ఏమంటే లోక సంబంధమైన జ్ఞానం ఉంది, పరసంబంధమైన జ్ఞానం ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎవరి వంటిదట? దయ్యముల వంటిదట. పరలోక సంబంధమైన జ్ఞానము దేవుడిదట. ఈ జ్ఞానము లోకములో సంపాదించుకోవాలి. ఈ లోకాల రీతి జ్ఞానం బాగుంది, కానీ ఈ లోకరీతి కాకుండా పర సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకునడమే దేవుని ఎరగడము లేక అతిశయ కారణం. కొంతమంది చూసినట్టయితే ముగిస్తారు బిడ్డ. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఈరోజు మనం అతిశయ కారణం గురించి మాట్లాడుకుంటున్నాం. అతిశయం ఎవరు దేని అందు అతిశయపడుతున్నారు, దేని అందు మనం గర్వించుకుంటున్నాం, దేని అందు మనం గర్వకారణంగా ఉన్నాం. 20వ అధ్యాయం 7వ వచనం, కొందరు అంటే అందరు కాదు, కొందరైతే రథములు అంటే ఈరోజు చాలామంది రథములు అంటే తెలియకపోవచ్చు. ఏమి తెలుస్తాయి? రథములు బట్టి కొందరు, గుర్రాలు బట్టి కొందరు అతిశయం అని గర్విస్తున్నారు. నాయన్ని గొర్రెలు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా, నాయన్ని భూములు ఉన్నాయా, నాయంత ఆస్తి ఉందా, నాయంత ప్రాపర్టీస్ ఉన్నదా, నాయంత ఉన్నదా అని అంటుకుంటుందని ఎవరు మన ఇంట రారు. అంత తాత్కాలికమైనటువంటిది ఇక్కడ నుండి తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించినట్టయితే కొందరైతే ఏమి చేస్తున్నారట? రథములు బట్టి. ఈరోజు మనం ఏమంటున్నాం? వాహనాలు ఉన్నాయి కదండి. వాహనాలు ఏముంటాయి ఈ రోజున? కారు. ఏం కారు ఉంటాయి చెప్పండి బాబు, కొన్ని కార్ల పేర్లు. J&W, ఇంకేమో డబ్ల్యూ అని డబ్ల్యూ. ఏం బట్టి అతిశయపడుతున్నావు నువ్వు? వాహనాలు బట్టి అంటే. అందుకే గుర్రములు బట్టి, రథములు బట్టి నాకంటే ఇంకెవరన్నంతగా ఫీల్ అయిపోతుంటారు. అది కాదు దేవుడికి కావాల్సింది, అది కాదు. ఎవరైతే జ్ఞానమునందు, నీతి అందు, ఇంకా
పరిశుద్ధత యందు జీవిస్తారో వారు దేవుని యందు అతిశయ కారణంగా ఉంటుంది. దేవుడు వాళ్ళని స్వీకరిస్తాడు, విమోచిస్తాడు, విడుదల చేస్తూ ఉంటాడు, రక్షిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ప్రవక్తని ఇర్మియా గారు అదే చెప్తున్నారు. ప్రజలందరూ చెదిరిపోయారు, చెదిరిపోయి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పటికైనా మీరు ఏం చేయాలా? రోదనము చెయ్యండి. మీకు ఆ డౌట్ ఉండి చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం అనుకుంటామా? 7 17 సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి, ఏదైనా రోదనము చే స్త్రీలను కనుగొనుడి, వారు పిలువనంపుడి. ఎవరెవరు తెలివిగలవారు? ఎవరు తెలివిగలవారు? జ్ఞానము గలవారు. తెలివిగలవారు ఎవరు? జ్ఞానము గలవారు. తన ఇల్లు కట్టుకుంటున్నారు, 3 నెలల తన ఇల్లును కూలగొట్టుకుంటుంది. తెలివిగలవారిని పిలువనంపించండి, జ్ఞానము గలవారిని పిలువనంపించండి, ఆయన విమోచించబడ్డ వారిని పిలువనంపించండి. ఇంకా మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్టుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి రోదనము చేయవలెను. మనము వలసపోతామంటే బ్రతకడానికి వెళ్ళిపోతామే. ఎక్కడికి వచ్చాము? అందరికీ లోకానికి బాబు ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు భూమి అంతకాలం ఎవరు? మనం అందరము వలసపోతమే. ఇశ్రాయేలు ప్రజలు భావ్యంగా వారు కూడా చెల్ల చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనం అదే బాటలో మనం ఇక్కడ ఉన్నాం. ఎక్కడ? ఇది వలసపోతమే. యాత్రికులమై ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం, మనం యాత్రలో ఉన్నాం, పరదేశులమై ఉన్నాం అని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో అంతకాలం ఎవరు? మందరూ లోకంలో ఉన్న వారందరూ క్రైస్తవులైనా క్రైస్తవేతలు ఎవరందరూ యాత్రికులే, అందరు ప్రయాణికులే, అందరు వలసపోతమే, సిగ్గునందితమే. మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చనే సియోనులో రోదన ధ్వనిపడుచున్నది. రోదన ధ్వని సియోనులో రోదన ధ్వనిపడుచున్నది. యెరూషలేములో సియోనులో మరి రోదన ధ్వని. పరలోకంలో మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుకుంటుందంట. తన కవిగిలిలో, తన బుడ్డిలో నీళ్లు దాచబడుతుంటాయండి. అందుకే గమనించినట్టయితే మనం ఇక్కడ కన్నీరు కార్చేవారు కావాలి, ఏడ్చేవారు కావాలి, దేవుడి కొరకు ప్రలాపించేవారు కావాలి, దేవుని వైపు తిరిగేవారు కావాలి, ఆయన ఎరిగిన వారు కావాలి ఇప్పుడు ఆయన. అందుకే ఆయన సంతోషిస్తారు. కనుక పిల్లలారా గమనిస్తే అటువంటి వారిని ఏం చేయాలి? పిల్లలకి అది నేర్పించండి అంటాడు. మీ పిల్లలకి అది నేర్పించండి అంటాడు. రోదనం చేసే విషయాలు మీ పిల్లలకు నేర్పించండి. ఏం చేయాలి ఇప్పుడు? తల్లి ఏం చేయాలి? పిల్లలకి ఏం చేయాలా? మీరు ఏడుపు వస్తుందా? దుఃఖం వస్తుందా? ఏడుపు వస్తుందా మీకు? అనగానే పిల్ల చూస్తుంది పోయా. దుఃఖం వస్తుందా? మమ్మీ ఏడితే నేను ఏడుతున్నాను. ఒకసారట ఒకళ్ళ తల్లిగారు ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారట. పిల్ల కూడా ఏడుస్తుందంట పాప. తల్లి ఏడిస్తే పిల్ల ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నా అమ్మ అంటే మా అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తుంది. అంటే ఈ లోకం అటువంటిది. ఎందుకు ఏడుస్తుందంటే అర్థం కాదు, ఎందుకు ఏడవాలో అర్థం కాదు, ఎందుకు ఏడవకూడదు అర్థం కాదు. లోకంలో ఉన్నంతకాలం ఇలాంటివి కూడా మీ పిల్లలకి నేర్పించండి. భక్తి, విశ్వాస, ప్రేమలో భక్తి అందు వారి పెంపార చేయండి. పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులు ఎంతైనా ఉంది. అయితే మనం కూడా వలసపోతుమే. మనమందరం పరదేశులమై ఉన్నాం, యాత్రికులమై ఉన్నాం. ఇది వరకు సొంతం ఇది కాదు. తెలుసుకున్న వారు జ్ఞానవంతులు, దేన్ని ఎరిగిన వారు దేవుని దగ్గర చేరుకుంటారు. దేవుడి మాటల వాక్యం మనందరాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.